సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ అటు సినిమా నుంచి వచ్చి ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లో రాగానే జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇది ఎందుకంటే The most confused politician I have seen. నాకైతే అసలు తన మీద ఎలాంటి ఆశ లేదు. మనిషిగా మంచోడు ఏమి వచ్చాము కానీ పొలిటీషియన్ గా స్ట్రాంగ్ అని అనుకోండి. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఇంకొకళ్ళు యాంటీ ఫ్యాన్ లేకపోతే అసలు వాళ్ళకి ఒపీనియన్ లేకపోవచ్చు. బట్ వీళ్ళు ముగ్గురికి తన శత్రువు అయిపోతారు. ఈ కైండ్ ఆఫ్ సైకాలజీ వీళ్ళకి ఎందుకు డెవలప్ అవుతుంది అంటే అది సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. అంటే ఏంటంటే మనకు నచ్చిన సెలబ్రిటీ ఏం చేసినా రైటే అనుకునే ఒక మైండ్ సెట్ వెళ్ళిపోవడం. అది పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనిపిస్తుంది, మోడీ ఫ్యాన్స్ కనిపిస్తుంది, జగన్ ఫ్యాన్స్ కనిపిస్తుంది, చంద్రబాబు ఫ్యాన్స్ కూడా కనిపిస్తుంది. రైట్. సో అది ఎవరి ఫ్యాన్స్ కనిపిస్తుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ, మోడీ ఫ్యాన్స్ కూడా బాగా ఎక్కువ. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూర్చున్నది ఇఫ్ ఇన్ కేస్ కూటమి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా వచ్చాయనుకోండి. అంటే కూటమి ప్రభుత్వంలోకి వస్తుందన్నా కలిసి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సపోర్ట్ చేశారు. ఈవెన్ దో వాళ్ళకి సీరియల్ అంటే ఇష్టం లేకపోయినా సపోర్ట్ చేశారు. బట్ ఇప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్స్ వస్తే ఏం చేస్తారంటారు? చెప్తారు అంతే. వంటలు ఏం చేస్తే రేట్ అంతే అంతే. నేను సింపుల్ చెప్తున్నా. తెలిసి నాకు ఒక అప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ సీక్రెట్ సపోర్ట్ చేశారు కదా. సపోర్ట్ చేసినప్పుడు నాకు లేదన్నా జగన్ గొడవచ్చు అంటే ఖచ్చితంగా మా పీకే సార్ చెప్పాడు చేయాల్సిందే అన్నారు. ఓకే. మళ్ళీ తర్వాత వ్యతిరేకించారు కదా. వ్యతిరేకం అంతే. అంతే తెగదిట్టేవాడు చంద్రబాబు. ఓకే. సో ఏమైనా మరి తిరుగుతున్నావు రేపు ఒకవేళ మరి మళ్ళా ఇద్దరు కలిసారు అనుకో అప్పుడేంటి పరిస్థితి కలిసి సపోర్ట్ చేస్తామన్నా. అంటే వీడికంటూ ఒక ఆలోచన కానీ వీడికంటూ ఒక సిద్ధాంతం ఏం లేదు. ఓకే. వాళ్ళు నాయకుడు చెప్తే చేయడం అనిపిస్తుంది. అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మన దేశంలో ఎక్కువ. కాబట్టి లీడర్ల యొక్క ఆటలు అరాచకాలు నడుస్తున్నాయి. అలానే ఇప్పుడు పొలిటికల్ మాట్లాడుకుంటున్నాం. స్పోర్ట్స్ లోకి వచ్చాం. స్పోర్ట్స్ మెన్ అవ్వాలి అన్న అథ్లెట్ కానీ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ దేంట్లోనే పార్టిసిపేట్ చేయాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చిన్నప్పుడు స్కూల్లో ఆడుతున్నప్పటి నుంచి మేబీ డెవలప్ అవ్వచ్చు. బట్ అంత రేంజ్ లో నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా ఆడాలి అన్న రేంజ్ లో వాళ్ళకి అది బిల్డప్ అవ్వడానికి కెరియర్ అంతా వదిలేసుకుని 24 గంటలు దానికోసమే సాక్రిఫైస్ చేసి అంత స్ట్రాంగ్ బిల్డప్ వాళ్ళకి ఎందుకు వస్తుంది? ప్యాషన్ అంతే. ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక రకమైన ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే. ఇంటెలిజెన్స్ అనేది 9 వెరైటీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది 3 ఇంటెలిజెన్స్ ని మేనేజ్ చేస్తుంది. ఓకే. స్పోర్ట్స్ ని కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే బాడీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. ఇటువంటి వాళ్ళు స్పోర్ట్స్ లో డాన్స్ లో జిమ్నాస్ట్ ఇటువంటి వాటిలో ఎక్కువ రాణిస్తారు. వాళ్ళకి ఆ పనులు చేయటం ఇష్టం. వాళ్ళు చదవటం ఇష్టం ఉంది వాళ్ళకి. వాళ్ళకు ఆడటం ఇష్టం అండ్ డాన్స్ చేయడం ఇష్టం. ఎందుకు వాళ్ళు దే వాంట్ టు మూవ్ దేర్ బాడీ. దే హ్యావ్ గుడ్ కంట్రోల్ ఓవర్ దేర్ బాడీ. సో వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాంతో రాణించాలని కోరుకుంటారు. అటువంటి వాళ్ళకి కరెక్ట్ సపోర్ట్ ఇచ్చి కరెక్ట్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు దే కెన్ ఎక్సెల్ ఇన్ దేర్ ఇది. అలా కాకుండా ఇప్పుడు ఏమైందంటే కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ పెడతా ఉంటారు అనమాట. క్రికెట్ చెరువు లేకుంటే టెన్నిస్ చెరువు అని చెప్పేసి అలా బలవంతం చేసినప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది.